చిన్నపిల్లలో అలర్జీ ఆస్మా ఉంటే తల్లిదండ్రులకు ఉండేటటువంటి టాప్ 3 అపోహలేంటి? ఒకటి, చిన్నపిల్లల్లో ఇన్హేలర్స్ వాడకూడదు. ఒకసారి వాడటం మొదలు పెడితే అలవాటైపోతారు. ఇన్హేలర్స్ అనేది చివరి దశలో వాడాల్సినటువంటి మందులు. ఇవి పెద్దవాళ్ళు వాడేటటువంటి మందులు. వీటికి ఖరీదు ఎక్కువ. ఒకసారి వాడటం మొదలు పెడితే జీవితాంతం వాడాలి. ఇది తప్పు. తాళానికి తగ్గ తాళం చెవిలాగా, కరెక్ట్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఓపెన్ అయ్యేలాగా ఏ ఇన్హేలర్ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రివెంటర్ ఇన్హేలర్ వాడుతున్నామా, కంట్రోలర్ ఇన్హేలర్ వాడుతున్నామా, రిలీవర్ ఇన్హేలర్ వాడుతున్నామా అనేది చాలా చాలా ముఖ్యం. చాలామంది రిలీవర్కు సంబంధించిన ఇన్హేలర్ వాడుతూ అది ఎన్నిసార్లు వాడినా కూడా మళ్ళీ మళ్ళీ వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రివెంటర్ లేదా కంట్రోలర్ ఇన్హేలర్స్ వాడేవాళ్ళు చాలా తక్కువ. రిలీవర్ ఇన్హేలర్స్ వాడేవాళ్ళే చాలా ఎక్కువ. ఇలాంటి పొరపాట్లు కనుక మీరు చేస్తున్నట్లయితే తక్షణం సరి అయినటువంటి అలర్జీ ఆస్తమా వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ యొక్క ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో, రాంగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నాయో కరెక్ట్ చేయించుకోండి.